సింహం చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన బిడ్డను చూసి ఒక ఆవుకు జాలి వేస్తుంది. దానిని తీసుకొని వెళ్లి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతుంది. పాలు తాపిస్తుంటే ఒక నక్క చెప్తుంది, ఏం నీకేమైనా మెంటలా? ఒకవేళ ఆ సింహం పెద్దదయ్యి నిన్నే తినేస్తే ఏం చేస్తావు అంటుంది. ఆవు అంటుంది, నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న సింహం నన్ను చంపేస్తే నాకు సంతోషమే, నేను దాన్ని అదృష్టంగా భావిస్తా అంటుంది. కాలం గడుస్తుంది, సింహం కూడా పెద్దగా మారుతుంది. ఒకసారి ఆ సింహం అరటికాయలు తింటూ ఉంటుంది. అది చూసిన చిరుత దాని దగ్గరకు వెళ్ళి, అరే మీరేంటి అరటికాయలు తింటున్నారు? ఆవేశంగా వేటాడి అడవి మాంసం కదా తినాలి అని అడుగుతుంది. సింహం చెప్తుంది, నన్ను పెంచిన అమ్మ ఆవు కాబట్టి నేను మాంసం ఎప్పటికీ తినను అంటుంది. దానిని అడ్వాంటేజ్గా తీసుకున్న ఆ చిరుత, ఒకసారి మీ అమ్మను చూపిస్తారా, ఆ మహాతల్లిని చూడాలనుంది అంటుంది. సరే అని ఇద్దరు ఆవు దగ్గరకు వెళ్తారు. చిరుత ఇదే మంచి టైం అనుకొని ఆ ఆవుపై దాడికి దిగుతుంది. అంతలోనే సింహానికి కోపం వచ్చి ఆ చిరుతను చీల్చి చెండాడేస్తుంది. కొంతమంది సింహంలా ఉంటారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అణిగి ఉంటారు. వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టకూడదు, లేకపోతే ఆ చిరుత గతి పడుతుంది. ఈ చిన్న కథ ద్వారా మీకేమర్థమైందో కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.